ఇంకెక్కడ ప్రోగ్రాం అయిపోయి అరగంట అయింది. నువ్వు ఇప్పుడు వెళ్తే మేము తిన్న ప్లేట్ల కోసం వచ్చామనుకుంటారు. త్వరగా ఇంటికెళ్ళు, నన్ను టీవీలో చూద్దు గాని. నీ అంత మన్మథుడు లేడు మరి. నిన్ను ఎదురుగా చూడాలంటేనే నాకు కంపరం, అట్లాంటిది టీవీలోనా? నాకు తెలుసురా, నా పేరు కూడా నువ్వే కొట్టేయాలని ప్లాన్ చేసినావు కదా. అవును మరి, నువ్వు స్టార్ హీరోయిన్వి, నీ పేరు నేను కొట్టేయాలి. అయినా ప్రోగ్రాం త్వరగా స్టార్ట్ అయింది కాబట్టి సరిపోయింది. లేకపోతే అమ్మో, టీవీలు చూసే వాళ్ళందరికీ గుండెలు దెబ్బకి ఆగిపోయేవి. పట్టుకోవే, అయిపోయేవరా నువ్వు నా చేతిలో. తనతో గొడవ ఎందుకు రా, వదిలేసి. ఇప్పుడేంటే టీవీలో కనబడాలి అంతేగా. రేపు లైవ్ ఉంది, అప్పుడు రా, అందరూ చూస్తారు. కాకపోతే ఈలోపు నన్ను ఇంప్రెస్ చేయి. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. అన్నా, బాగా ఎంక్వైరీ చేసినానే, ఇదే ఏరియా అంట. కానీ ఆ 2 జడ్ల పోరి ఎక్కడా కనిపించట్లేదే. కనిపించట్లేదని వదిలేస్తే మనం కూడా కనిపించకుండా పోతాంరా. ఎవడున్నా పట్టుకోవాలా, పిల్లల్ని విడిపించాలా. ఈ రోజు మనం దందాలో వెనకడుగు వేశామో ఆ రోజే మనకి ఆఖరి రోజు. గుర్తుపెట్టుకో. పోతాం. గొడవ పడితే పడినావు కానీ ఆ ముద్దు ముచ్చడి చెప్పు. మొదటి ముద్దు ఎలా ఉందే? అది ముద్దింటే అనుకోకుండా అట్లా జరిగిందంతే. అనుకోకుండా పెట్టినా అనుకుని పెట్టినా ముద్దు ముద్దే కదే. తొలి ముద్దు ఫీలింగ్ ఎట్లుంది? ఓహో, నీకంతా తెలుసుకోవాలనుందా? అయితే నువ్వు లెటర్ రాస్తా చూడు, అతన్ని అర్జెంట్ గా కలిసి ఒక ముద్దు పెట్టుకో, నీకే అర్థమవుతుంది. ఇంకా నేను చెప్పడం ఎందుకు? కర్మరా బాబు. అన్నా, అదిగోని ఆ 2 జడ్ల పిల్ల. అవునరా, అదే. ఇప్పుడు దీన్ని అడ్డు పెట్టుకొని వాణ్ణి ఆ పిల్లల్ని పట్టుకోవాలి. పద. ముద్దు ముద్దు అంటూ కళ్ళు తాగిన కోతిలా ఏడ పడితే ఆడ గోల చేస్తున్నాడు. ఈసారి అడగను, అట్ల కడ కాల్చి మూతి మీద పెడతా సచ్చినోడికి. అప్పటిదాకా ఎందుకే పోరి ఆగడం? రా, మనం సాయం చేసుకుందాం. అట్లా చూస్తున్నావేందే? ఏం సాయమానా? నువ్వు పిల్లల్ని పట్టుకోవడంలో సాయం చెయ్యి, నీకు నేను మరోలా సాయం చేస్తాను. ఇంకా నిన్ను పోలీసులు పట్టుకోలేదారా? ఈ తూల్పేట్ శంకర్ని అరెస్ట్ చేసే దమ్ము ఎవరికుందే? అయినా మన పెళ్లికొచ్చే అతిథులు వాళ్లే కదా. రా, పోయి పెళ్లి చేసుకుందాం. దగ్గరికి రావద్దు. ఆగవే. హే పోరి, ఆగు! నిన్నే ఆగు! పోరి! రవి, త్వరగా!
చిన్నపిల్లల్ని హింసిస్తారా? చిన్నపిల్లల్ని హింసిస్తారా? చిన్నపిల్లల్ని హింసిస్తారా? నీ అబ్బా చిన్నపిల్లల్ని. విను విను, ఆ గొంతు ఆ దొంగ సచ్చినోడిదే కదా? అవునే, అలానే అనిపిస్తుంది. పది చూద్దాం. ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? టూల్పేట్ శంకర్. నువ్వు ఎంత పోటుగాడువైనా ఇక ఉండబోయేది జైల్లోనేరా. లెక్క పెట్టాల్సింది ఊచలేరా. అత్తగారింటికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. నిన్ను తగిలించు, తగిలించు, ఇంకా 4 తగిలించు. నా పేరు చెప్పి ఇంకా 4 తగిలించు, 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 తగిలించు. ఏరా, నన్ను పెళ్లి చేసుకుంటావా? నన్ను పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడు అయిందారా నీకు పెళ్లి? దిమాకుందారా నీకు? పొద్దున్న అరెస్ట్ అవుతారని చెప్పినావు, ఇప్పటిదాకా కాలేదు. నువ్వు రావడం కొంచెం ఆలస్యమై ఉంటే. డోంట్ వరీ సిస్టర్, మీతో అలా అన్నాడు కానీ మీకు తెలియకుండా మీ వెనకాలే బాడీగార్డ్లా ఫాలో అవుతున్నాడు. ఏంది రోయ్? నిజమా? నీకింత మంచి బుద్ధి ఎప్పుడొచ్చిందిరా? రెండో పక్క రెండో ముందు పెట్టు, అప్పుడు చెప్తా. నిన్ను సిస్టర్, వదిలేవే, మళ్ళీ కట్లు విప్పినా విప్పుతారే. పదవే, నాకు భయంగా ఉంది. ఎందుకు అట్లా భయపడతావు? నాలో ధైర్యంగా ఉండు, నేర్చుకో. అవునా? రే సూర్య, పోలీసులకు ఫోన్ చేయి. అలాగే అభి. రాయ్, తనకి గొడవలకి ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఉంటే నాతో పెట్టుకో. అయినా నీకు ఇంకా బయటకు వచ్చే ఛాన్స్ లేదనుకో, అత్తారింట్లో వాళ్ళు రానివ్వరుగా. అబ్బా, పోలీసులు వస్తున్నారు రవి, వదిలే వెళ్దాం. రారా రారా. రేయ్, నిన్ను వదలనరా. ఎవరిదో గాలికి ఎగురొచ్చినట్టుందక్కా. ఇటివ్వు, ఎవరిదో అడిగేసొస్తాను. అమ్మా, అది అయ్యవారి శేషవస్త్రం. పూజ చేసి స్వామివారికి సమర్పించింది. అది మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిందంటే ఈ రోజు మీ జీవితంలో ఏదో అద్భుతం జరగబోతోందన్నమాట. ఈ విషయం చెప్పడానికే అయ్యవారు మీకు ఈ శేషవస్త్రం పంపించారు. అంటే మా అక్క కొత్త కంపెనీ కొంటుందన్నమాట. అద్భుతమైనది జరగబోతుంది అంటే సంపద పెరుగుతుందని కాదు భవానీ. ఎన్నో ఏళ్లుగా మనసులో ఉన్న తీరని కోరిక అని, ఊహించనిది అని. నా జీవితంలో అద్భుతమైన క్షణాలైనా, ఆనందంగా ఉన్న క్షణాలైనా ఉన్నాయి అంటే నా కుటుంబం అంతా కలిసి ఆనందంగా ఉన్న రోజులే. మంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరయాశ్చ బాహ్యా అలక్ష్మీః. ఈ నగలు మన నరసింహస్వామి వారి అలంకరణకి సమర్పించడానికి తీసుకొచ్చాం. అలాగేనమ్మా.
పంతులు గారు, ఈ రోజు గుడిలో కైంకర్యాలన్నీ మా ఇంటి పేరు మీదే జరిపించండి. అలాగేనమ్మా, తప్పకుండాను. అలాగే మా మనవడి పేరు మీద కూడా అర్చన చేయించండి. అలాగే తల్లి. ఘట్టమనేని అఖిలాండేశ్వరి నామధేయస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య అభయాయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి పూజాం కరిష్యే. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మపత్రాయదాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం విద్యాం శాంతమూర్తిం సకల స్వర్ణకాం సర్వసంపత్ప్రదాం. స్వామి, నా నుంచి నా కుటుంబాన్ని దూరం చేసి నాకు ఆనందాన్ని దూరం చేశావు. మళ్ళీ మా ఇల్లు ఇంతకు ముందులా అందరితో ఆనందంగా ఉండేలా చూడు స్వామి. ఇంత దూరం వస్తూ వచ్చినాం గాని గుడి మస్తుగుంది గాని ఈ సాయంత్రం ఎంచక్క నేను చంద్రిక మొత్తం తిరగొచ్చు. ఇంటి దగ్గర తిరుగుళ్ళు చాలేదా? మనమొచ్చింది గుడికి. వచ్చామా, దేవుణ్ణి చూశామా, మొక్కుకున్నామా, ఇంటికెళ్ళామా, ఇదే పనిలో ఉండాలా. నేను మా గనితో మాట్లాడుతున్నా, నీతో కాదు. గని, నీ మాట కాదలేక నేను గుడికొచ్చినా. ఒట్టి చేతులతో ఇంటికి పోదామంటే నేనిక్కడే గుళ్ళ సన్యాసం తీసుకొని ఉండిపోతా. ఆ పని చేయవే, పెళ్లి చేసే పనుండదు, మాకు డబ్బులన్నా మిగులుతాయి. గని, నువ్వు ఉండవే సరసు. చెప్పు బిడ్డ, ఏం కావాలి? జడకి క్లిప్పులు, రిబ్బన్లు, ఆ మేకప్ కిట్టు, ఆ తినడానికి పీచు మిఠాయి, ఒక రిమోట్ కార్. రిమోట్ కారా? ఎందుకమ్మా? అవును గని, మొన్న పక్కింటి మున్నగారిని అడిగితే బాగా షో చేసిండు. మనమొచ్చింది గుడికే, తిరణాలకు కాదు. తిన్నగా ఉండు. సరసు, ఎందుకే ఎప్పుడు ఏదో అంటూనే ఉంటావు? మాకు సరదా మరి. ఇది చేసే తింగర్ చేష్టలు, దీన్ని అల్లరి తెలిసి ఒక్క సంబంధం కూడా రావట్లేదు. ఒక పక్క ఆడపిల్లలు దొరక్క ఎదురు కట్టమిచ్చి చేసుకుంటున్నారు. ఎంతో కొంత కట్నం ఇస్తామన్నా ఎవ్వరూ దీన్ని చేసుకోవడానికి రావట్లేదు. చదువు అవ్వాలి కదా, వస్తాయిలే. ఏమొస్తాయో ఏమో. పదవే, నువ్వు నాడు. ముందు ఎంత టైం పడుతుందో అది చెప్పండి. ఈ రోజు విశిష్ట పౌర్ణమి కదమ్మా, భక్తులు ఎక్కువగా వస్తారు. ఎప్పటిలా కూర్చోబెట్టి అర్చన చేయటం ఈరోజు కుదరదు. పేరు రాసిస్తే అందరి పేర్లు చదివి ఒకేసారి అర్చన చేయిస్తారు. ఓహో, సామూహిక అర్చనన్నమాట. పేరు గోత్రం చెప్పండి. మేగోటి గణేష్, మేగోటి సరస్వతి, మేగోటి సౌందర్య. ఇంతమంది పేర్ల మీద చేయటం కష్టం అండి. అయితే నా బిడ్డ మేగోటి సౌందర్య పేరు మీద చేయించండి. ఇంటి పెద్ద పేరు మీద అర్చన చేస్తే ఇంట్లో అందరి మీద అర్చన చేసినట్టే. అయితే మేగోటి గణేష్ మా అయ్య పేరు మీద చేయండి. రేయ్, అర్చన చేయించుకుందాం పదరా. రే, నువ్వు వెళ్ళరా. నాకు గుళ్ళోకి రావడం ఇష్టం ఉండదు, నీకు తెలుసు కదా. నువ్వు వెళ్ళు. సరే, నువ్వుండు, నేను వెళ్ళొస్తాను. వెళ్ళు. ఇదిగో ఈ ముడుపు తీసుకుని 3 ప్రదక్షిణలు చేసి మంచి మొగుడు రావాలని, నిన్ను భరించేవాడు రావాలని మొక్కుకొని ముడుపు కట్టు. బిడ్డ, సరసు ఏం చేసినా నీకోసమేగా. నాకోసమేలే, కాని
మాటకు ముందు ఒక తిట్టు, మాట వెనుక ఒక తిట్టు తిడుతూ ఉంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు చెప్పు? ఇక అన్నదిలే గాని కానీ ఎవడ్రా నువ్వు? నా జీవితంలోకి రాకముందే మా సరస్సుతో ఇన్ని తిట్టిస్తున్నావు, వస్తే ఇంకెన్ని తిట్టిస్తావురా నువ్వు? వెళ్ళవే. నిజంగానే అలా కోరుకోవడానికి తింగరదొచ్చిందా? ఈ రోజు చంద్రుణ్ణి చూసి ఏం కోరిక కోరుకుంటే అది జరుగుతుందంట. ఈ రోజు నీ కోసమైనా నేను గుడికి పోదాం అనుకుంటున్నా. నీ గురించి నేను గట్టిగా కోరుకుంటా. ఏమని? మన మొగుడు పిల్లలం అవ్వాలనా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ఆశరా నీకు? నీ అంతట నువ్వే వచ్చి సౌందర్య, నేను నీతో అనవసరంగా పెట్టుకున్నాను, నన్ను క్షమించు అని నా కాళ్లు పట్టుకొని బతిమిలాడే రోజు రావాలని, నా వెనకే బొచ్చు కుక్క పిల్లల తోగొప్పుకుంటూ తిరిగే రోజు రావాలని కోరుకుంటాన్రా. వీడొచ్చేసరికి ఎలాగో టైం పడుతుంది, దీన్ని కదిలిస్తే టైం పాస్ అవుతుంది. కొబ్బరికాయ మర్చిపోయిన్నే. ఏమయ్యా, ముడుపు కట్టాక కొబ్బరికాయ కొట్టాలా? వెళ్ళి ఒక కొబ్బరికాయ తీసుకురాపో. అలాగే. ముడుపు కట్టి చెప్పినట్టే కోరుకో, సరేనా? కోరుకుంటా. ఎందుకు కోరుకోను? అయినా నేనేం కోరుకున్నానో నీకెట్లా తెలుస్తుంది? సరసు, డబ్బులు లేవు నా దగ్గర, ఒక 50 రూపాయలు తీసుకురా. ఈయనొకడు ఏ పని సరిగ్గా చేయడు. ఇది పట్టుకోమ్మా. నేను కోరుకున్నది కోరుకున్నట్టు చేసాను. అట్లేమైనా జరిగితే మా సరస్సుకి గుండు కొట్టిస్తా. ముడుపు మొగుడు కోసం కడుతున్నావో, సరస్సు కట్టుబందని కడుతున్నావో మాకేం తెలుసులే. నాకు అప్పుడే మొగుడు గురించి బెంగలేదు. ఈ సౌందర్యాన్ని చేసుకోవాలంటే ఎవడికో బీభత్సమైన సొడు ఉండాలి. అట్లా చూస్తూ ఉంటే బదులు పైకెత్తి హెల్ప్ చేయొచ్చుగా. చంద్రిక, అడగగానే హెల్ప్ చేసినావు. నువ్వే బెస్ట్ ఫ్రెండ్ వంటి. దించు 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 దించు. పద, అమ్మవారికి దండం పెట్టుకుంటా. పద సరస్సు. వేముల వెంకటయ్యనామధేస్య కౌండిన్యసగోత్రోద్భవస్య సహకుటుంబస్య రామకృష్ణానామధేస్య సహకుటుంబస్య విశ్వామిత్రగోత్రోద్భవస్య భారద్వాజగోత్రోద్భవస్య పవన్ కుమారనామధేస్య సహకుటుంబస్య రాజేంద్రనామధేస్య సహకుటుంబస్య
నేను ప్రసాదం ఏర్పాట్లు చూసొస్తానక్క. అలాగే. రామకృష్ణానామధేస్య సహ కుటుంబస్య నానీనామధేస్య సహ కుటుంబస్య మేఘోట్ గణేష్ నామధేస్య పంతులు గారు ఏమన్నారు? మీరు చదివిన పేరేంటి? మేఘోటి గణేష్. అమ్మా విజయ్ నామధేస్య గణేష్. గణేష్ గ్రాని, గణేష్ ఏమైంది? మనం వెతుకుతున్న కుటుంబం అదే నాన్న. అర్చన చేయించుకోవడానికి వచ్చాను. రేయ్, ఈరోజు నీకు ఇష్టమైన రోజు కదరా, ఖచ్చితంగా తను కూడా ఈ గుడికొచ్చే ఉంటుంది. ఏ గుడికి వచ్చారో? ఈ గుడికి వచ్చారని గ్యారంటీ ఏముందిరా? అంతేలేరా, వస్తే నీకు సంతోషమే కదా. పద. అమ్మవారి దయుంటే నీకు మంచి భర్త వస్తాడమ్మా. ఇప్పుడు పెళ్లిలో ఎందుకయ్యా? ముందు దీన్ని చదువు సరిగ్గా ఎలగబెట్టమనయ్యా. ఊరుకోండి అత్తయ్య, దానికి చిర్రెత్తుకొస్తుంది. మా అమ్మ ఎప్పుడూ ఇంతే, ప్రశాంతంగా ఉండనివ్వదు. ఇదిగోమ్మా. ఎక్స్క్యూజ్ మీ, కేవీ మూర్తి గారంటే? నేనే మేడం. అర్చన చేయించుకునే వాళ్ళు మీ దగ్గరకు వస్తారు కదా? అవునమ్మా. మేఘోటి గణేష్ అనే పేరు రాశారు, అతన్ని గుర్తుపడతారా? చూస్తే గుర్తుపడతానమ్మా. వాళ్ళని గ్రాని కలవాలి, గుళ్ళోనే ఉంటారు. చూస్తే మాకు ఇన్ఫార్మ్ చేస్తారా? తప్పకుండా చేస్తాం. ఇక్కడికొచ్చావేంటక్క? గని వాళ్ళు ఈ గుడికి వచ్చారు భవానీ. చచ్చాన్రా, వాళ్ళని చూస్తే అక్క ఊరేగింపు వేసుకుంటూ ఇంటికి తీసుకొచ్చేలా ఉంది. అన్నప్రసాద వితరణ ఏర్పాట్లు చేయండి, అక్కడికొస్తారు కదా. మంచి ఐడియా గ్రాని. ప్రతి ఒక్కరూ ప్రసాదాన్ని స్వీకరించేలా చేయి భవానీ. తప్పకుండా అక్క, పదండి వెళ్దాం. భక్తులందరికీ మనవి, మరికొద్ది సేపట్లో ప్రసాద వితరణ కార్యక్రమం మొదలవుతుంది. అందరూ ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గ్రాని, ప్రసాదం తీసుకోవడానికి వచ్చే వాళ్ళలో నువ్వు వెతుకుతున్న వాళ్ళు ఉంటారేమో చూద్దామా? తప్పకుండా చూడాలి క్రిష్. గని వాళ్ళు కనబడితే స్వామివారికి వచ్చే వారం సహస్ర కలశాభిషేకం చేయిస్తాను. నీ కోరిక తీరకుండా ఎన్నడూ లేదమ్మా. ఈ కోరిక మాత్రం చాలా ఏళ్లుగా వాయిదా పడుతూ వస్తుంది పంతులు గారు. అమ్మా, అయ్యా, త్వరగా పదండి, ప్రసాదం తెచ్చుకుందాం. పదండి. ఎక్కడికి? మా అయ్యకి చెవుడొచ్చిందనుకుంటా. ప్రసాద వితరణ అని మైక్ లో చెప్పారు కదా. ఇప్పుడు హడావుడిగా వెళ్ళకపోతే దొరకదా ఏంటి? దొరకదని కాదే, ఇప్పుడైనా మనం ముందు వరుసలా ఉందా? దానికి కూడా దూరంగా పెట్టిండ్రంటే దేవాలయ కమిటీ వాళ్ళని ఒక ఆట ఆడుకోవాల్సిందే. ఇది వాళ్ళతో గొడవ పడేలా ఉందయ్యా. నేనున్నాను కదా. నువ్వుంటేనే అట్లా చేస్తుందది. నా మీద కంప్లైంట్ ఇవ్వడానికే ఉన్నావు నువ్వు. ఎంతమంది చిరు చూడు. ఇంకొంచెం ఆగితే ప్రసాదం మొత్తం అయిపోయిండేది. ఊరుకోవే.
అక్క గని మనకు దూరంగా ఉండాలనుకున్నాడంటే మళ్ళీ మనం దగ్గరకు తీసుకోవడం వల్ల ఇబ్బంది పడతాడేమో. అపార్థాలు పొరపాట్లు తొలగిపోవాలంటే వాళ్ళు మళ్ళీ కలవాలి. అఖిలాండేశ్వరి గారు గుడికి రావడం, ఆవిడ చేతుల మీదుగా ప్రసాదం ఇవ్వటం ఆనందంగా ఉంది. ఏమన్నారమ్మా? అఖిలాండేశ్వరి గారు వచ్చారు. అవునండి, ఆవిడే ప్రసాదం పెట్టారు. అఖిలాండేశ్వరి గారే అందరికి దగ్గరుండి ప్రసాదం ఇస్తున్నారు. సౌందర్యం చూస్తే వద్దు, చూడకూడదు. అమ్మగారికి అంట సౌందర్య కనపడకూడదు. సౌందర్య, ఇలా రామ్మా. ఇలా రా చెప్తాను, రా చెప్తాను. రామ్మా, రా. అయ్యా అయ్యా, ఏమైంది? ఏమైందయ్యా? ఏమయ్యా? ఎందుకయ్యా? అరే నేను తీసుకొస్తాను. ఏమైందయ్యా? 5-6 మందే కదా ఉన్నది. 5-6 మంది ఉన్నారు కదా. సరే ఉండు, పసుపు రాసుకో, సరిపోతుంది. రాసుకో. ఏందయ్యా అది? అయ్యో అయ్యో అయ్యో, అమ్మా నువ్వేనా చెప్పవే? తిరుగు. ఏందయ్యా చేస్తున్నావు? కానీ ఏంటిది? ఏందయ్యా ఇది? అయ్యా చూడండి రాశికు. అట్లా రాసినవేందయ్యా? చీరలు కొన్న చోట అమ్మవారు పసుపు ఇచ్చారు సరసు. పసుపు రాసుకుంటే మంచిదంట. పసుపు ఇలా రాస్తారా? మంచిదని రాసిండిలేవే. మనం పోదాం రా. రా రా. రెండమ్మా, ప్రసాదం తీసుకున్నారా? నమస్కారం మేడం. ఓ నమస్కారం. బాగున్నావా? బాగున్నాను మేడం. నా భార్య సరస్వతి. నమస్కారం అమ్మా. నమస్తే. నా కూతురు సౌందర్య. నాకు పెద్దవిడ తెలుసయ్యా, అఖిలాండేశ్వరి గారు. తెలుసా? ఆ రోజు వీళ్ళింటికి కూడా వెళ్ళాను. దీని మొహం సరిగ్గా కనపడట్లేదు గాని చైత్రని కొట్టింది ఇదేనా? మొహం నిండా పసుపేంటమ్మా? అమ్మవారి పసుపు రాసుకుంటే మంచిదంట. ఓ అలాగా. ఎప్పుడు నీ మొహాన్ని పూర్తిగా చూడలేమనుకుంటా. ఈసారి మీ అమ్మ, నాన్న, నువ్వు మీరందరూ తప్పకుండా రండి. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.